కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమనుకోవడం తప్పు. చెవులతో విన్న ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది నిజమని గుడ్డిగా నమ్మేయడం, దానితో ఒకరిపై అభిప్రాయానికి రావడం అన్నిటికన్నా పెద్ద తప్పు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకి దానిని గుర్తించే మనసుండాలి, అభినందించే గుణముండాలి. ప్రతి నీటి బొట్టు విలువైనదే, అది నేల నుంచి వచ్చిన, కంటి నుంచి వచ్చిన. జీవితం ఓ తరగతి గది. గంట గంటకో కొత్త పాఠం, రోజు రోజుకో కొత్త అనుభవం నేర్చుకుని తీరాల్సిందే. మన మనసుకు మనం అదుపులో ఉంచుకోలేకపోతే అదే మనకి మొదటి శత్రువు అవుతుంది. మన మనసులోని ఆలోచనలు ఎరిగిన వారు, కళ్ళలోకి చూసి ప్రతిదీ చదవగలిగిన వారు తల్లిదండ్రులు మాత్రమే. మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయంటే బాధలు బ్రతకనివ్వవు, బాధ్యతలు వదిలి వెళ్ళనివ్వవు. మన సంతోషం కోసం వాళ్ళ కోరికలు చంపుకుని మన ఆనందంలోనే వారి ఆనందాన్ని చూసుకునేవారే తల్లిదండ్రులు. నగదును ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత కలిగిన వారి కోసం మాత్రమే వెచ్చించాలి. ఎవరిని వారు ప్రేమించుకోవడానికే తీరకలేని ఈ రోజుల్లో నిన్ను ఒకరు ప్రేమిస్తారని నువ్వు ప్రేమించడం మరవద్దు. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్లుగా మిగిలిపోతారు. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులుగా ఉండటం ప్రతి ఒక్కరికి సాధ్యమే. నీ కలను నిజం చేసుకునే వరకు నీ వల్ల కాదు అనే మనుషుల మాటల వలలో మాత్రం పడొద్దు. ఆనందమున్న చోటుకు మనం వెళ్ళటం కాదు, మనమున్న చోటునే ఆనందాన్ని సృష్టించుకోవాలి. ఇతరుల తప్పులను ఎత్తి చూపడం కాదు, మన తప్పులు గుర్తించి సరిచేసుకోవడం నేర్చుకోవాలి. బ్రతికినంత కాలం మరొకరు వేలెత్తి చూపించకుండా బ్రతకొచ్చు. ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎంత వెతికినా ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న ఉండడు.